నిన్న విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ మాధవ్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఇప్పటికే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్ 1 ఫలితాల్లో 505 మార్కులు సాధించి ఆయన ఒక ఉన్నతమైనటువంటి మార్కులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆయన అంతరంగం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాధవ్ గారు చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎస్ఐగా ఉంటూ అయినా కూడా ఇన్ని మార్కులు సాధించగలిగారు. మీరు ఏ ఇన్స్పిరేషన్ మీకు? అంటే మొదటి నుంచి కూడా గత 5 ఏళ్ళుగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ని, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అందరినీ, మా సిపి సార్ వాళ్ళని అందరినీ దగ్గర నుంచి క్లోజ్గా చూడడం. సో వాళ్ళందరూ నాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉండే ముందు నుంచి కూడా. ఎస్ఐ అవ్వక ముందు నుంచి కూడా గ్రూప్ 1 స్థాయిలో లేదా సివిల్ స్థాయిలో ఉండాలనే కోరిక ఉండేది. కాబట్టి అప్పుడు అది కుదరలేదు. అప్పుడు అనుకోకుండా ఫార్చునేట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. కాకపోతే దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని ఎట్లయినా నెరవేర్చుకోవాలన్న కోరిక ఉంది. సేమ్ టైం సీనియర్ ఆఫీసర్స్ అందరినీ క్లోజ్గా చూడడం. సో నేను ఆ స్థాయికి వెళ్ళాలి, వాళ్ళలాగా ఉండాలని ఒక కోరిక లోపల ఎప్పటి నుంచో బలంగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది ఇవాళ. మీకు 2 రకాలుగా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మార్కులను చూస్తే ఇటు డిప్యూటీ కలెక్టర్, అటు డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కాబోతున్నారు. ఒకవేళ రెండింటిగా అంటే ఏ అవకాశాన్ని మీరు కోరుకుంటున్నారు? ఇంకా యాక్చువల్లీ ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ మేము ఇంకా అడగలేదు టీజీపీఎస్సీ నుంచి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ముందు నుంచి ఉండడం వల్ల, సో పోలీస్ డిపార్ట్మెంట్ పైనే ఎక్కువ ప్రేమ అభిమానాలు ఉండడం, ఎందుకంటే ఈ ఉద్యోగం వల్ల ఈరోజు ఇది సాధ్యమైందనేది కూడా ఉంది. సో ఎప్పుడు ముందు నుంచి కూడా డిఎస్పీ అవ్వాలనే కోరిక ఉండేది. సో డిఎస్పీ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు స్టార్స్, మీకు పోలీసు శాఖలో ఒక స్టార్ ఉంటుంది, అయితే ఇప్పటివరకు మీ స్టార్స్ మారబోతున్నాయి. దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ముందు నుంచి కూడా ఎగ్జామ్స్ ఏ రోజైతే ఎండ్ అయ్యో ఆ రోజు అనుకున్నాను, ప్రతి ఎగ్జామ్ 7 పేపర్లు చాలా బాగా రాసినాను, ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. మంచి స్కోర్ రావడంతో పాటు మంచి సర్వీస్ కూడా రావాలనే కోరిక బాగుండేది. ఇంట్లో వాళ్ళు కానీ, మిత్రులు కానీ, మా పై అధికారులు అందరూ కూడా, నువ్వు ఎస్ఐగా ఉన్నావు కదా, నువ్వు డిఎస్పీ అయితే నీకు చాలా బాగుంటుంది, ఒకటే డిపార్ట్మెంట్లో డబల్ ప్రమోషన్ ఉంటే అది ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందని అందరూ కూడా డిఎస్పీ అవ్వాలి, నువ్వు అవుతావు అని చెప్పి ఎంకరేజ్ చేశారు. నాకు కూడా లోపల ఒక ఇన్స్టింక్ట్ ఉంటుండే. సో అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా డిఎస్పీ అవుతానన్న, మంచి స్కోర్ వస్తుందని నమ్మకం ఉండే. అది ఈరోజు సక్సెస్ అయింది. పోలీస్ శాఖలో ఉంటూ ఒకవైపు పని ఒత్తిడి ఉంటుంది, ఇవన్నీ తట్టుకుంటూ మీరు ఎలా ప్రిపేర్ కాగలిగారు? ఉన్నతాధికారుల నుంచి మీకు ఏమైనా అంటే సపోర్టు లభించిందా? ముందు నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలని చాలా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. మొదటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐజీ రంగనాథ్ సార్ వరంగల్ సిపిగా ఉన్నారు. సార్ చాలా ఎంకరేజ్ చేసి అందరికీ మోటివేట్ చేశారు, మీరు అందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వాలని. సారే మాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, ఎందుకంటే సార్ కూడా 98, 96 టైంలోనే గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఈరోజు స్టేట్లో అంత మంచి పొజిషన్లో ఉన్నారు. సారే మాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా అందరికీ కూడా. తర్వాత మళ్ళీ రెండో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంబర్కిషోర్ జా సార్ సిపి వరంగల్గా ఉన్నారు. సార్ కూడా ఎంకరేజ్ చేస్తూ, మీరు అందరూ టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి, మీరు అందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ కావాలని మోటివేట్ చేయడం, ఎప్పుడు కూడా కలిసినప్పుడల్లా ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి అడిగి మాకు కొన్ని ఇన్సైట్స్ ఇవ్వడం, ఏ విధంగా ప్రిపేర్ కావాలో చెప్పడం. ఎట్ ద సేమ్ టైం నేను లాస్ట్ ఇయర్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడున్న మా ఎస్బీ ఏసీపీ సార్ జితేందర్ రెడ్డి సార్ కూడా ప్రతిరోజు నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఎంత టైం వేచిస్తున్నాను అని చెప్పడం, సపోర్ట్ చేయడం, నాకు కొన్ని టిప్స్ ఇవ్వడం ఎగ్జామ్ గురించి. నా సీనియర్స్ తోటి ఎగ్జామ్ పైన అవగాహన వాళ్ళతో నాకు మాట్లాడించడం, చాలా బాగా ఎంకరేజ్ చేశారు ముందు నుంచి కూడా. సో వీళ్ళందరి సపోర్ట్ ఉంది, వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ ఉంది, వీళ్ళందరి ఇన్సైట్స్ కూడా ఉన్నాయి మాకు. అంటే వీళ్ళందరూ ఏ విధంగా చదవాలనే ఇన్సైట్స్ కూడా ఇచ్చినారు కాబట్టి ఇవాళ ఇంత మంచి స్కోర్ వచ్చింది. సో ఈ విజయం వెనుక సీనియర్ ఆఫీసర్స్ అందరూ నా ఎంకరేజ్మెంట్ ఉంది, సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఇంత ఒత్తిడిలో కూడా ఇన్ని మార్కులు సాధించగలిగారు, తోటి వారికి, మీరు రాబోయే వారికి మీరు ఏం చెప్తారు? ఒక్కటే విషయం అండి, ఎప్పుడైనా కూడా ఒక ప్రణాళిక మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంత ఒత్తిడిలో అయినా, ఎనీ టైం ఫ్రేమ్లో అయినా దాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఎప్పుడు కూడా. ఈవెన్ బిజీ టైంలో కూడా మనకు మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక స్లాట్లో ఒక 2 hours టైం దొరికే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టే మన టైం టేబుల్ని, షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని ఆ టైంని సద్వినియోగం చేసుకోవడం. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఫోన్లో యాప్స్ ద్వారా చదువుకోవడం, టైం వేస్ట్ చేయకుండా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరికైనా ఎంత బిజీ షెడ్యూల్లో అయినా ఎంతో కొంత రివిజన్ అవుతూ ఉంటుంది. కాకపోతే రెండోసారి నోటిఫికేషన్ వచ్చినాక నేను కంప్లీట్గా లీవ్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. సో అది వారి సతీమణి సుష్మా గారు ఉన్నారు, చెప్పండి మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, హార్డ్ వర్క్ చేసినందుకు ఇలాంటి మంచి రిజల్ట్ రావడం. అంటే ఇప్పటివరకు మీరు ఎస్ఐగా చూసారు, ఇకపై డిఎస్పీగా చూడబోతున్నారు కదా, ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇలాంటి మంచి మూమెంట్
ఇది వారి అభిప్రాయం. వాళ్ళ దంపతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇకపై ఆయన ఇప్పటి వరకు కూడా ఎస్ఐగా విధులు నిర్వహించినటువంటి మాధవ్ ఇక్కడి నుంచి డిఎస్పీ కాబోతున్నారు, లేదంటే రెవెన్యూ శాఖలో ఉన్నతమైనటువంటి పదుల్లో ఆయన కొనసాగబోతున్నారు. ఇప్పటికే ఆయనకు ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంది. ఆయన అక్కడి నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.